అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉండేవి. వాటితో పాటు ఒక శక్తివంతమైన ఏనుగు నివసించేది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా, గర్వంగా ఉండేది. ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఎవరికి ఎటువంటి సహాయం కూడా చేసేది కాదు. నేను ఈ అడవికి గజరాజును, నేను ఎందుకు సహాయం చేయాలి అని అహంకారంతో ఉండేది. ఒకరోజు ఏనుగు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక చిన్న ఎలుక ఏనుగు వద్దకు వచ్చి ఇలా అంది. హలో గజరాజా, ఎలా ఉన్నారు? నేను మీతో స్నేహం చేయవచ్చా? అప్పుడు ఆ ఏనుగు ఎలుక వైపు చూస్తూ, నేను నీతో స్నేహం చేయటమా? నువ్వు చాలా చిన్నవాడిగా ఉన్నావు. చిన్నగా ఉంటే ఏమిటి? స్నేహం చేయటానికి చిన్న పెద్ద అంటూ ఏమీ ఉండవు. అప్పుడు ఏనుగు గంభీరంగా, నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో. నేను నీ వంటి చిన్న జీవులతో స్నేహం చెయ్యను. ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చి ఏనుగును చూసి ఒక పెద్ద బలమైన వల విసురుతాడు. అప్పుడు ఆ ఏనుగు ఆ వలలో చిక్కుకుపోతుంది. ఎంత పోరాడినా ఆ వల నుండి బయటకు రాలేకపోతుంది. కాపాడండి, రక్షించండి అని ఏనుగు గట్టిగా అరవగా ఎలుక దూరం నుండి ఆ అరుపు విని ఏనుగు వద్దకు వస్తుంది. అరే, ఏమైంది? అప్పుడు ఏనుగు ఎలుక వైపు చూస్తూ, నేను వలలో ఇరుక్కుపోయాను, నేను బయటకు రాలేకపోతున్నాను. బాధపడకు గజరాజా, నేను ఉన్నాను కదా, నేను మీకు సహాయం చేస్తాను. నువ్వా? నువ్వు ఒక చిన్న ఎలుకవి, నువ్వు నన్ను ఎలా రక్షించగలవు? ఆ ఉడత పక్షులు తమ పదునైన ముక్కు నోటితో ఆ వలను కొరకడం ప్రారంభించాయి. అప్పుడు ఆ ఏనుగు వల నుండి బయటకు వచ్చి ఉపశమనం పొంది చిన్న ఎలుక మరియు అతని స్నేహితుల వైపు చూసి, నువ్వు నాకు నిజంగా సహాయం చేశావా? అవును మిత్రమా, మేమంతా కలిసి నీకు సహాయం చేశాము. నన్ను క్షమించు మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. మనమంతా ఐకమత్యంతో పరస్పరం సహాయం చేసుకోవాలని తెలుసుకున్నాను. ఏనుగును చూసి ఎలుక కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ రోజు నుండి ఏనుగు మీద ఎలుక ఎక్కి అడవి అంతా తిరగసాగింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండసాగారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోళ్ళు గుడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.